బెంగళూరులో కొత్తగా పెట్టిన ఒక టెంపుల్కి నేను వెళ్తూ మిమ్మల్ని కూడా అక్కడి వరకు తీసుకెళ్తున్నానమాట. అది ఏంటా అంత కొత్తగా ఏం పెట్టారా అని పోతూ పోతూ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ బస్ కోసం వెయిట్ చేసేసి బస్ ఎక్కేసాను. లైఫ్ స్టైల్ స్టాప్ అనమాట. అది టికెట్ తీసుకొని లైఫ్ స్టైల్ దగ్గర దిగాము. లైఫ్ స్టైల్ దగ్గర దిగుతూనే నేరుగా మనకు కనిపించే వీధిలోనే మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా ఒక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ దగ్గర మనకు అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది కదా, ఆ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే ఇజ్జీపురా బస్ స్టాప్ అనమాట నెక్స్ట్ దిగాల్సింది. ఇజ్జీపురా బస్ స్టాప్లో బస్సు దిగంగానే చూడండి ఇక్కడ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి కదా, నేరుగా మీరు వెళ్తూ ఉంటే జనాలు వెళ్తూనే ఉంటారనమాట. వెంకటేశ్వర స్వామి 150 feet సింగిల్ స్టోన్లో కట్టారు. బయట నుంచే ఇంత బాగుంది కదా, లోపలికి వెళ్తూ మనం చూస్తే ఇంకెంత బాగుంటుంది. ఫస్ట్ వెనకల దేవుణ్ణి పెట్టేశారు. ఇప్పుడు గోపురం కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. బెంగళూరులో ఇది పెట్టి జస్ట్ 50 days అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. కొత్త ప్లేస్ కాబట్టి జనాలందరికీ ఇంకా తెలుస్తూ ఉందన్నమాట రీల్స్ ద్వారా. అలా చూసే నేను కూడా వెళ్ళాను. అలా ఇక్కడ ముక్కున్నాను. ఇక్కడ నుంచి ముక్కుంటే ఏం బాగుంటుంది, ఆ పైకి వెళ్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఆ పైకి వెళ్ళాను. నేను చూసిన రీల్స్లో పైన టచ్ చేయనిస్తారు అని చెప్పేసి ఇంతమంది క్యూ ఉన్నా కానీ నేను టికెట్ 100 rupees పెట్టి తీసుకొని వెళ్ళాను. కానీ నేను చూసిన రీల్లో అయితే అక్కడ తాకనిచ్చారు పాదాలు. నేను వెళ్ళే టైంకి తాకనివ్వలేదు. అడిగితే ఫస్ట్ 2 daysలో వచ్చిన వాళ్ళని తాకనిచ్చారంట. ఇంకా జనాభా వచ్చే కొద్దీ అందరూ టచ్ చేస్తూ వెళ్తూ ఉంటే కష్టం అయిపోతుంది జనాలను ఆపడం అని చెప్పేసి పాదాలకి కొంచెం దూరం నుంచి అనమాట. ఈ ఆర్కిటెక్చర్ అంటే గుడి అంతా ఈ విధంగా ఉంటుంది. లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు, హనుమాన్ ఉంటారనమాట. ఇద్దరిని దర్శించుకొని వచ్చాం. మనం పైకి వెళ్ళి చూడాలన్నా 100 rupees టోకనే, కింద చూడాలన్నా 100 rupees టోకనే. ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా బయట స్ట్రీట్ షాపింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అలా ఇలా స్ట్రీట్ షాపింగ్ చూసి లాస్ట్ కంకి తిని మేము ఆ టెంపుల్ దర్శనాన్ని ముగించుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసేటువంటి ప్లేస్ అనమాట. తప్పకుండా వెళ్తారని అనుకుంటున్నాను. బాయ్.